వెల్కమ్ ఫ్రెండ్స్. తెలిమితికి స్వాగతం. మార్కెట్ మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా మార్కెట్లు మాత్రం యాక్టివ్గానే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. రిలీఫ్ అయితే లేదు. రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అంటే వీకే. ఇది జనరల్ స్టేట్మెంట్. మార్కెట్ ఎలా ఉందంటే వీక్గా ఉందండి. మార్కెట్ పెడుతుందా పడుతుందా పెరుగుతుందా అంటే పడినా పడిపోయినా మార్కెట్ పెరగదు. పడవచ్చు, పెరగకపోవచ్చు. ఇదొక స్టేట్మెంట్. ఇట్లా ఎందుకు జరిగింది జరుగుతున్నదంటే దానికి రీజన్ లేదు. ఎందుకంటే సెంటిమెంట్ ఎప్పుడైతే బేరిష్ గా ఉంటుందో, వీక్ గా ఉంటుందో, అప్పుడు ఇంకా మార్కెట్లో దే విల్ సింప్లీ సెల్ ఫర్ ఏ సాంగ్ అంతే. ఇప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్ పర్టికులర్ చూసారా? స్మాల్ క్యాప్లు ఎలా ఉంటాయంటే ఫండమెంటల్స్ బాగుండి బా మామూలుగా బిజినెస్ చేసుకుంటూ ప్రాఫిట్స్ సంపాదిస్తున్న కంపెనీలు తగ్గిపోతాయి. ఆ, అంతంత ప్రాఫిట్స్ అంతంత మాత్రంగా ఉండి పెర్ఫార్మెన్స్ బాగోనివి ఇంకా తగ్గుతాయి. అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ ని పట్టించుకోకుండా స్మాల్ క్యాప్స్ ని పడేస్తారు. ఎందుకంటే వాటికి ఒక కారణం ఏంటంటే పిఈ చాలా ఎక్కువ ఉంటుంది, కొనేస్తారు, భూమిలో కొని పారేస్తారు. బేరిష్ మార్కెట్ లో అమ్మి పారేస్తారు, మామూలుగా ఎక్కువగా అమ్ముతారు. అవి క్యాపిటల్, స్మాల్ క్యాప్ అంటే చిన్న క్యాపిటల్ కదా. 1000 కోట్లు 2000 కోట్లు అయితే 500 కోట్లు, ఇంకా మినీ కూడా ఉంటాయి కదా. 1000 కోట్లు 200 2000 కోట్లు 3000 కోట్లు అంటే నథింగ్. ఫటాఫట్ ఫటాఫట్ అమ్మటం మొదలు పెట్టేస్తే ఫినిష్ అయిపోతాయి. అడ్రస్ ఉండవు. ఆ, కొంతకాలం నడిపారు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత లాస్ట్ 1.5 మంత్స్ 2 మంత్స్లో ఈ రీసెంట్ ఐపీఓస్ మీద పడ్డారు. ఐపీఓస్ కూడా ఏంటంటే ఐపీఓస్ క్రేజ్, సబ్స్క్రైబ్ చేశారు, ఇవి బాగా పెరిగాయి. దాంతో ఏం చేస్తున్నారంటే పెంచేశారు. ఆ పెంచిన ఐపీఓస్ కూడా ఇప్పుడు చిత్తకొట్టు పారేస్తున్నారు. కానీ అంత మాత్రానికి అవి చెడ్డవని కాదు. స్మాల్ క్యాప్ అంటే చాలు, పడేస్తారు, పెర్ఫార్మెన్స్ నాట్ విత్ స్టాండింగ్. అది ఎప్పుడైతే స్మాల్ క్యాప్స్ పడుతూ ఉంటాయో అవి ఒకసారి 50 60 70 80% దాకా, 80 70 80% దాకా పడిపోవచ్చు. చూసారా? అయితే అట్లాంటప్పుడు ఫండమెంటల్స్ గన జాగ్రత్తగా చెక్ చేసుకుని వాటిని స్టడీ చేసి గన మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అవి మల్టీబ్యాగర్స్ అవుతాయి. స్కిల్ లైజ్ ఇన్ పేషెన్స్, స్కిల్ లైజ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది స్టాక్స్. అయితే దట్ ఈజ్ వన్ స్ట్రాటజీ. ఇంకో స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్లు ఇప్పుడు పడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ 3 నెలల్లో, 4 నెలలు అని అనుకోవాలి, ఎందుకంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి, ఈ 4 నెలల్లో చాలా మంది ఇది తగ్గిందని యావరేజ్ చేయటం, అది తగ్గిందని కొనటం. కొంతమంది ఏమో కొత్తగా స్టాక్స్ని ఫ్రెష్గా కొన్నారు. కొంతమంది ఆల్రెడీ కొన్న స్టాక్స్ పడిపోతుంటే తగ్గిపోతే అక్కడ యావరేజ్ చేశారు కదా. డన్. మీరు ఇలా కొన్న వాళ్ళు, యావరేజ్ చేసిన వాళ్ళు, మీరు అక్కడ మెసేజ్ పెట్టండి. ఆ, అందులో మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్. ఎందుకని అలా అంటే ఐ వాంట్ టు సీ. మీరు మెసేజ్ పెడితే నా తరపు నుంచి ఏంటంటే అన్నీ కాకపోయినా మెనీ ఆఫ్ దెమ్ వాటిల్ని తీసుకుని వాటి టెక్నికల్ పొజిషన్ రోజుకి రెండో మూడో స్టాక్స్ నేను డిస్కస్ చేస్తాను. టెక్నికల్గా, గ్రాఫికల్గా, చార్ట్ ప్రకారం వాటి పొజిషన్ ఎలా ఉందో చెప్తాను. సో దట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. అందుకని మీరు కొన్న స్టాకు తర్వాత యావరేజ్ చేసిన స్టాక్స్ పేరు పెట్టండి అందులో. అలాగే మీ ప్రైస్ కూడా పెట్టండి. ఏ స్టేజ్లో ఫ్రెష్గా కొన్నారు, లేకపోతే ఏ స్టేజ్లో యావరేజ్ చేశారో ఫ్రెష్గా పెట్టండి. చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేషన్ జనరల్గా చాలా తక్కువ. నాకు ఫోన్లు చేస్తుంటారు. సార్ మెసేజ్లు ఏం పెడతాంలేండి, కామెంట్లు ఏం చేస్తాంలేండి, ఫాలో అవుతున్నామండి, చూస్తామండి, రెగ్యులర్గా ప్రతిరోజు చూస్తాను. మార్నింగ్ ఎవరో ఆస్ట్రేలియా నుంచి బై మిస్టేక్ వచ్చిందట కాలు. బట్ లిఫ్ట్ చేస్తే అతను ఓకే అని, సార్ ఎలాగో ఫోన్ లిఫ్ట్ చేశారు కదా అని మొదలుపెట్టి చెప్పుకుంటా పోతున్నాడు. అంతా బాగానే ఉంది, బాగా చెప్పాడు.
విషయం ఏంటంటే ఆయన యాక్టివ్గా ఏమీ పార్టిసిపేట్ చేయడు. రోజు చూస్తానండి, బట్ కామెంట్ బాక్స్ కామెంట్స్ అవి ఏమీ నేను పట్టించుకోనండి. అట్లా మీలో చాలా మంది ఉంటారు. బట్ చూద్దాం, కొద్దిగా యాక్టివ్గా ఉంటే మంచిదే కదా. అందులో మార్కెట్లు డౌన్ కదా. మార్కెట్లు డౌన్. మార్కెట్లు అప్ అయితే ఏం పట్టించుకునే పని లేదు. మార్కెట్లు డౌన్ తర్వాత ఇక్కడితో ఆగిపోయింది, ఇంక నుంచి తగ్గవు, ఇక్కడి నుంచి పెరిగిపోతాయి అని చెప్పడానికి లేదు. అంటే మార్కెట్లు తగ్గిపోతాయంటే గుర్తుకొచ్చింది, మొన్న తిరుపతి మీట్ పెట్టాము, అంతకుముందు రాజమండ్రి మీట్ పెట్టాము. రాజమండ్రి మీట్ పెట్టిన కొత్తలో నార్మల్గా కొంతకాలం మార్కెట్ అప్పుడు కొద్దిగా నార్మల్గా బాగుంది, రికవర్ అయింది. పడి 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 కొద్దిగా రికవర్ అయింది. అవి బాగానే ఉన్నాయి ఆ స్టాక్స్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పడటం మొదలుపెట్టిన తర్వాత రాజమండ్రి స్టాక్స్ దే ఆర్ ఇన్ నెగిటివ్ నౌ. అఫ్ కోర్స్ నేను చెప్పాను అనుకోండి, మీరు ఇవి చిన్న స్టాక్స్, రీసెంట్ ఇవి ఐపీఓలు అవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ అమౌంట్లు పెట్టకండి. తర్వాత డోంట్ బై ఇన్ వన్ గోలో కొనకండి. అంటే ఒకటి రెండు మూడు ఇన్స్టాల్మెంట్లో కొనుక్కునేలా చూడండి, ఎందుకంటే ఫర్దర్ తగ్గొచ్చు కదా, మార్కెట్ వీక్గా ఉంది. నిజానికి తిరుపతిలో కూడా చెప్పాను ఆ విషయం. ఇప్పుడు తిరుపతి మీట్ గురించి ఆ స్టాక్స్ గురించి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. బట్ నేను ఐఎమ్ టేకింగ్ మై టైం. తొందర ఏముంది, తగ్గుతుంది కదా మార్కెట్, తగ్గినే ఉండే ఇప్పుడు గబుక్కుని ఇచ్చేస్తే ఇప్పుడు వెంటనే కొనేసుకుంటారు, అట్లాంటి టెండెన్సీ ఉంటుంది. తగ్గుతున్నాయి ఇప్పుడు మార్కెట్ చూడండి. ముఖ్యంగా నేను ఎక్కువ డిస్కస్ చేసేది మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్సే. బిగ్ స్టాక్స్ నేను జనరల్గా డిస్కస్ చేయను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది సరే, నేను తీస్తాను, చూపిస్తాను, మీరు చూడండి. ఒకసారి చూడండి. ఇది జస్ట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూపించడం కోసం, లేదా మార్కెట్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎలా ఉన్నాయని చూడటం కోసం నేను పెడుతుంటే, పాపం అడ్వర్టైజ్మెంట్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇండియన్ ఇండిసెస్, మార్కెట్ ఇండియన్ ఇండిసెస్, జస్ట్ ఐడియా కోసం మీకు. మార్కెట్ 14 పాయింట్లు డౌన్ అండి, 0.06. నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్లాట్, అంటే కొద్దిగా తగ్గింది కానీ రికవర్ అయింది. ఓకే, మార్కెట్ తగ్గింది కానీ బట్ రికవర్ అయింది. నిఫ్టీ 50 ఓకే కదా. బట్ వాట్ అబౌట్ అదర్స్ అండి. నిఫ్టీ బ్యాంక్ వదిలేండి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చూద్దాం. ఇక్కడ స్మాల్ క్యాప్ తీస్తున్నాను. ఏమైందండి, స్మాల్ క్యాప్ 1.59%. అంటే నిఫ్టీ, బిఎస్సి అయితే 1.7% ఎంతో ఉంది, పెద్ద తేడా ఏం లేదులేండి. 1.6% అంటే మోర్ దెన్ హాఫ్ కదండి. నిఫ్టీ ఏమో ఫ్లాట్ అయితే ఇదేమో 1.6% పెరిగింది. దిస్ ఈజ్ దిస్ ఈజ్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. ఇది కొంచెం అలార్మిక్ సిచ్యువేషన్. నిఫ్టీ తగ్గటం లేదు పెద్దగా, స్మాల్ క్యాప్లు మిడ్ క్యాప్లు తగ్గుతున్నాయి అనేది ఆ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ ఉంది. నిఫ్టీలో అమ్మి అమ్మి అలిసిపోయారు, కానీ మిగతా స్టాక్స్ను కొట్టేస్తున్నారు అని. మిడ్ క్యాప్ చూడండి, మిడ్ క్యాప్ 0.2%. స్మాల్ క్యాప్ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టారండి ఏమండి. ఓ, నిఫ్టీ మీద పెడితే, నిఫ్టీ మీద పెట్టినంత కాలం పెట్టారు కదా, ఇప్పుడు దేని మీద పెడుతున్నారు? ఇప్పుడు దేని మీద పెడుతున్నారండి? స్మాల్ క్యాప్ మీద పెడుతున్నారు. దట్ ఈస్ ద డేంజర్. స్మాల్ క్యాప్ కొనేవాళ్ళు రిస్క్ ఎవర్స్ పీపుల్, రిస్క్ని
రిస్క్ ని చూసి భయపడే వాళ్ళు, రిస్క్ ఎవర్స్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లో స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళకూడదు. స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ జోలికి వెళ్ళకూడదు. అవి చాలా తగ్గిపోతాయి. సో నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50 చూద్దాం. బ్యాంక్ ఎందులేండి, సేమ్ కదా. ఇది నిఫ్టీ 50 స్టాక్స్. కొద్దిగా ఇనిషియల్ గా కొద్దిగా డౌన్ అయినట్టు తర్వాత రికవర్ అయిపోయింది. ఎటొచ్చి బాగా తగ్గిన వాటిలో ఏంటంటే ట్రెంట్ ఒకటి, తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్ ఒకటి కొంచెం బాగా తగ్గాయి. మిగిలినవి ఓకే. ఇది ఇప్పుడు నిఫ్టీ నిఫ్టీ నెక్స్ట్ 50 పరిస్థితి ఏంటండి? అడ్వర్టైజ్మెంట్స్ టైం కదా ఇది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఫ్లాట్. 2 పాయింట్స్ అంటే 3 పాయింట్స్ మైనస్, అంటే ఫ్లాట్. అంటే నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50లో లేదు అలజడి. అలజడి ఎక్కడ ఉంది? స్మాల్ క్యాప్ లో ఉంది. దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్ అబౌట్ ది మార్కెట్. మార్కెట్ బాగా పెరుగుతుంటే నిఫ్టీ 50 కంటే, ఏమండి, నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 కంటే వేగంగా పెరిగేవి స్మాల్ క్యాప్లు, అండ్ ఆల్సో అఫ్ కోర్స్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ రిలేటివ్గా కొంచెం ఎక్కువగానే పెరుగుతుంది నిఫ్టీ నెక్స్ట్ 50 కంటే. పడిపోయేటప్పుడు కొంచెం ఎక్కువగా తగ్గుతుంది. సో ఈ ఫినామినాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్తగా ఉండాలంటే నిఫ్టీ 50ని నమ్ముకోకూడదు. అదే సారీ, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ నమ్ముకోకూడదు. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మార్కెట్లు డౌన్ అయినప్పుడు బాగా డౌన్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, సార్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమంటారా అని. ఏమంటే స్మాల్ క్యాప్ ఇంకా తగ్గదని ఏమైనా ఉందా గ్యారంటీ? నిఫ్టీకే గ్యారంటీ లేదు, గతి లేదు. నిఫ్టీ ఇంకా తగ్గదని ఏం చెప్పలేం. కానీ స్మాల్ క్యాప్కి ఎంత అండి, ఇంకా పడిపోవచ్చు. నిఫ్టీ రికవర్ అయినా స్మాల్ క్యాప్ రికవర్ అవ్వకపోవచ్చు. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ బేర్ మార్కెట్. ఇది 2 ఇయర్స్ చార్ట్ నేను నిఫ్టీ తీస్తున్నాను. దీనికి బదులు 3 మంత్స్ 4 మంత్స్ 4 మంత్స్ తీస్తాను. ఒకసారి 4 మంత్స్ చూడండి డైలీలో. వేర్ ఆర్ వి? ఇదొక అప్ అండి. మీకు 1 ఇయర్ తీసుకుంటే, 6 మంత్స్ తీసుకుంటే ఇంకొంచెం క్లియర్గా వస్తుంది. 6 మంత్స్ తీసుకుంటాను. ఇదొక అప్. అయిపోయింది అది, నేను అండర్లైన్ చేస్తాను. ఇదొక అప్. మార్కెట్ 26,200. తర్వాత ఏం జరిగిందండి? స్లైట్ గా తగ్గినట్టు తగ్గి ఇక్కడ ఊరికే ఇంటి ఇచ్చింది, తగ్గుతున్నాను, రికవర్ అవుతున్నాను అని ఉట్టిదే. ఇది రిట్రేస్మెంట్. నెక్స్ట్ 25,200 అంటే 1000 పాయింట్లకు దిగి, 1200 పాయింట్లకి దిగి 200 పాయింట్లు రికవర్ అయ్యి, అంటే 300 పాయింట్లు 200 పాయింట్లు రికవర్ అయ్యి, ఆహా నేను ఓకే ఓకే అనిపిస్తున్నది. అంటే ఇంజర్డ్ పర్సన్ లెగ్సి ఓకే ఓకే అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ వరకు రికవర్ అయింది. ఇది గుడ్ రికవరీ. గుడ్ రికవరీ ఎందుకంటే 23,200 నుంచి ఏకంగా 24,800కి వెళ్ళింది. అంటే 1,600 పాయింట్లు. ఈ 1,600 పాయింట్లు, దీస్ 1,600 పాయింట్స్ ఆర్ మిస్లీడింగ్. ఇక్కడ ఈ రేంజ్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బాట్. అంటే ఇక్కడ రికవరీ బాటమ్ అవుట్ అయిపోయింది, ఇక్కడ రికవరీ వచ్చింది. ఎందుకంటే 1,600 1,800 పాయింట్లు పెరిగితే, రికవర్ అయితే న్యాచురల్ గా నమ్మకం కలుగుతుంది కదా. ఇక్కడ నుంచి 26,100 నుంచి 23,200కి వచ్చినప్పుడు, ఏమండి, ఇది 23,200కి వచ్చినప్పుడు 23,400 చూపిస్తుంది ఇక్కడ. ఓకే, 23,300 400 రేంజ్కి వచ్చినప్పుడు, ఏది 26,000 నుంచి 200 నుంచి ఆల్మోస్ట్ 3,000 పాయింట్లు, 2,800 పాయింట్లు తగ్గి ఇక్కడ 1,600 పాయింట్లు రికవర్ అయితే, ఇక్కడ నుంచి ఇంకా రికవర్ అవుద్దనే నమ్మకం కలుగుతుంది కదా. ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం కోసం మళ్ళీ ఇంకోసారి ఏం జరిగింది? వరుస పెట్టింది ఈసారి. టెరిబ్లీ డౌన్ కదా.
అంటే ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే 22,800, 22,900, దేర్ ఆర్ నో టేకర్స్. ఇది రీసెంట్ హై కదా, రీసెంట్ హై. ఇది కూడా తీసుకుంటే మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ రీసెంట్ హై చూడండి ఒకసారి. ఉమ్, ఇది రీసెంట్ హై. అంటే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్, ఇది లో, దీని తర్వాత రీసెంట్ లో ఇది చూసారా, రీసెంట్ లో. ఇప్పుడు అక్కడే ఉన్నాం, ఆ రీసెంట్ లోకి దగ్గరలోనే ఉన్నాం. అయితే మరొక్కసారి అక్కడికి రావడానికి తటపటాయిస్తున్నది మార్కెట్. 22,800 దగ్గర సపోర్ట్ ఉంది, అందుకని ఇట్ ఇస్ మూవింగ్ అరౌండ్. ఈ 22,800ని బ్రీచ్ చేస్తే ఏంటంటే పరిస్థితి అంటే ఏం లేదు, మళ్ళీ 22,500, తర్వాత 21,900, 800 ఉంది కదా ఎలక్షన్ టైంది, అక్కడికి వెళ్ళిపోతాం. అంటే మరొకసారి ఒక పెద్ద పాము కరిస్తే, పెద్ద పాము అక్కర్లా చిన్న పాము కరిస్తే, ఎందుకంటే పెద్ద పాములు కరిసేసింది ఆల్రెడీ, మరొకసారి ఒక చిన్న పాము కరిస్తే 21,000, 22,500, 21,800 రేంజ్. ఇది పరిస్థితి. ఏ విధంగా చూసినా మార్కెట్ ఆశాజనకంగా లేదు. కాబట్టి అందుకే నేను చెప్పాను, మీకేం చెప్పానంటే, ఎవరైతే రీసెంట్ 3-4 మంత్స్లో ఫ్రెష్గా కొన్నారో, ఫ్రెష్గా యావరేజ్ చేశారో, వాళ్ళు మీ స్టాక్స్ పెట్టండి. గుర్తుంచుకోండి ఒక విషయం, స్మాల్ క్యాప్ అయితేనే పెట్టండి. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 పెట్టక్కర్లేదు. ఎందుకంటే వాటిలో ఫర్దర్ ఫాలు పెద్దగా ఉండదు. హలో, ఎంత తగ్గాలో మ్యాక్సిమం తగ్గింది. నెక్స్ట్ ఒక 5%, 5-10% అయితే చాలా ఎక్కువ. ఐ బిలీవ్ ఇప్పుడు 12%, 15% మధ్యలో ఉంది. ఆ, మా అయితే ఇంకొక 2%, 5% ఆ రేంజ్ వెళ్ళొచ్చు అంతే. ఎందుకంటే 15% అంటే మించి పెరగటం, పడిపోవటం అంత ఈజీ కాదు. అంటే 45%, 55% తగ్గిన సందర్భాలు ఉన్నాయి. బట్ అది స్పెషల్ రీజన్స్. ఇప్పుడు 2008లో వచ్చినటువంటి కొలాప్స్ స్పెషల్ రీజన్. ఆ స్పెషల్ రీజన్లో 55% ఎగిరిపోయింది. ఆ తర్వాత మ్యాక్సిమం ఎప్పుడో మధ్యలో ఒకసారి ఎప్పుడో 18-20% తగ్గినట్టుంది, డిమానిటైజేషన్ టైము ఏదో మొత్తానికి. అంతే తప్ప 15% కంటే ఎక్కువ తగ్గిన సందర్భాలు ఆ తర్వాత తక్కువ, దాదాపు నిల్లనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే 45%, 30%, 35% అలా ఏం తగ్గల, ఒక కరోనా తప్ప. కరోనా ఇస్ అన్ ఎక్సెప్షన్, అందుకని కరోనాని డిస్కస్ చేయటం లేదు. కరోనా ఇస్ అన్ ఎక్సెప్షన్. ఆ కరోనాలో కూడా 55% పోలేదండి, సుమారుగా ఒక 45% పోయింది. 11,000 చిల్లర ఉండేదల్లా అది సింపుల్గా 7,600, 8,000కి వచ్చింది. అంటే అక్కడ ఒక 40% అనుకోండి. 11 నాళ్ళు 44, అంతే, ఒక 40% సుమారుగా పోయింది. కానీ 2008లో 55% పోయిందే, ఇక్కడేమో 40% రేంజ్ పోయిందే. ఈ రెండు ఎక్సెప్షన్స్. ఆ తర్వాత ఎప్పుడు తగ్గింది, 20% మించి ఎప్పుడు తగ్గల. ఇప్పుడు ఉన్న మార్కెట్కి ఎక్సెప్షనల్గా ఏదైనా జరిగితే తప్ప ఇంకా తగ్గడానికి ఏముంది. కాబట్టి ఇంకొక 5%, తగ్గితేనే నిఫ్టీ 50లో చాలా డిఫరెన్స్ కనబడిపోతుంది, నిఫ్టీ 50లోను బ్యాంక్ నిఫ్టీలోను. బట్ ఎక్కడ తగ్గటానికి అవకాశం ఉంది అంటే స్మాల్ క్యాప్ ఈ స్టిల్ టు సఫర్. మిడ్ క్యాప్ సఫర్ అవుదండి అంటే మిడ్ క్యాప్ కూడా సఫర్ అవ్వచ్చు. ఆ, కొద్దిగా నెక్స్ట్ ఇంటెన్సివ్గా ఉంటే ఇంకొకసారి ఇంటెన్సివ్గా తగ్గితే ప్యానిక్ టైపు ఫాల్ వస్తే అక్కడ మిడ్ క్యాప్ ఇట్ స్టార్ట్స్ ఫాలింగ్. అదర్వైజ్ మిడ్ క్యాప్ పెద్దగా తగ్గదు పెద్దగా. నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 తర్వాత స్ట్రాంగ్గా నిలబడేది మిడ్ క్యాపే. కానీ మిడ్ క్యాప్ కంటే కూడా స్ట్రాంగ్గా పడేది, స్ట్రాంగ్గా పెరిగేది స్మాల్ క్యాప్. కాబట్టి స్మాల్ క్యాప్లో ఇంకా తగ్గటానికి అవకాశం ఉంది. చెత్త కొట్టి పారేస్తారు, అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50లో బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా చెప్పండి అంటే సారీ,
ఈ స్టేజ్లో మార్కెట్ తగ్గుతున్న మార్కెట్ ఇది లైక్ ఏ ఫాలింగ్ నైఫ్. ఈ స్టేజ్లో కొనుక్కోమని చెప్పం, వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాం. ఇంకా చెప్పాలంటే ఎప్పుడన్నా స్టాక్స్ చెప్పినా మీటింగుల్లో వాటిల్లో చెప్పినా డిస్క్లైమరు చాలా క్లియర్గా చెప్తాం, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కొనవలసి వస్తే శాంపిల్గా ఏదైనా ఒకటి రెండు షేర్లు అరా షేరు కొని ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. బట్ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే టైం కాదు ఇది, ఎందుకంటే ఫాలింగ్ మార్కెట్. ఆల్రెడీ ఫాలెన్ అనుకోండి, పడిపోయింది ఆల్రెడీ, అక్కడి నుంచి కన్సల్టేషన్ మోడ్లో కొద్దిగా ఉండి రికవర్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, ఇది కొనుక్కుంటే అది కొనుక్కోండి, ట్రై చేయండి పర్వాలేదు అని చెప్పొచ్చు. కానీ దిస్ ఇస్ అ ఫాలింగ్ మార్కెట్, ఫాలెన్ మార్కెట్ కాదు. కాబట్టి ఇప్పుడు చెప్పం. అయినప్పటికీ కూడా మార్కెట్లో కొనుక్కోవటానికి స్టిల్ చెప్పండి సార్ ఫండ్స్ ఉన్నాయంటే సింపుల్ ఈటీఎఫ్ కొనుక్కోమంటాం. నిఫ్టీ 50, ఇంకా అక్కడి నుంచి ఇంకా తగ్గితే నిఫ్టీ నెక్స్ట్ 50. ఒక విడత నిఫ్టీ 50 కొనుక్కోవటం, ఇంకా అక్కడి నుంచి ఇంకా తగ్గితే ఒక 2-3%, 5% తగ్గితే ఈసారి నిఫ్టీ నెక్స్ట్ 50 కొనుక్కోవటం. మళ్ళీ ఇంకొకసారి తగ్గితే, అంటే అక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి తగ్గటం అంటే మోర్ దెన్ 5% తగ్గాలి, అంటే 10% తగ్గితేనే. ఎప్పుడైనా కానీ మీరు కొన్న పాయింట్ నుంచి 10% కనీసం తగ్గితేనే నెక్స్ట్ యావరేజ్ చేయాలి తప్ప ఈలోగా చేయకూడదు, వదిలేయటమే. 2%కి 3%కి 5%కి యావరేజ్ చేయకండి. ఏ సో నిఫ్టీ 50 కొనుక్కోవచ్చు ఇప్పుడు, ఇంకా తగ్గితే నిఫ్టీ నిఫ్టీ నెక్స్ట్ 50 కొనుక్కోవచ్చు. ఏం కొనుక్కోవచ్చు అండి నేను మీరు అడగరే, ఒకటి ఇండెక్స్ ఫండ్స్ లంసంలో పెట్టుకోవచ్చు, సమ్ సర్టన్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీద రూ. 5,000 ఇది ఇది వెళుతున్నది అనుకోండి, సిప్ మోడ్లో వెళుతున్నది అనుకోండి, లంసంలో మీ దగ్గర ఫండ్స్ ఉంటే 30,000, 20,000, 25,000, 50,000 దాని మీద పెట్టేసుకోవచ్చు. ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ విల్ బి విజిబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆహా అవునా, ఏంటి భలే ఉందే, భలే పెరుగుతున్నదే అనిపిస్తుంది. ఎందుకని, వన్ ఫైన్ డే ఏదో ఒక రోజున ఇండెక్స్లో రికవరీ రావాలి కదా, వస్తుంది కదా, వచ్చినప్పుడు మనం ముందుంటాం. సో ఒక్కసారి నిఫ్టీ 50 ఈటీఎఫ్ కొన్న తర్వాత ఇంకా తగ్గితే నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్ కొనుక్కోవటమే. ఆ తర్వాత ఇంకా 10% లేదా మోర్ దెన్ 5% ఎట్లా తగ్గింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ 50ని యావరేజ్ చేయాలి, రైట్. ఆ తర్వాత ఇంకా తగ్గితేను ఈసారి నిఫ్టీ నెక్స్ట్ 50 యావరేజ్ చేయాలి, అంటే నిఫ్టీ 50ని ఒకసారి నిఫ్టీ నెక్స్ట్ 50ని ఒకసారి 2 సార్లు యావరేజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ప్రళయం వచ్చేసి ఏదో వెళ్ళిపోయింది అనుకోండి, మనమే ఉన్నాం, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. సో కొనుక్కోవటానికి అనువుగా ఉన్న షేర్లు ఏమైనా ఉన్నాయంటే, షేర్లు కాదులేండి, కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఈటీఎఫ్లు కొనుక్కోండి అని చెప్తాం. ఈటీఎఫ్లు కాబట్టి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేయండి. అది మీరు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేటట్టయితే ఒక దృక్పథంతో పెట్టండి. ఏంటి ఆ దృక్పథం అంటే, నేను ఎప్పుడు ముట్టుకోను ఈ డబ్బులు, వేయటమే కానీ తీయటం లేదు, అంటే పెట్టడమే ఇన్వెస్ట్ చేయటమే కానీ అందులోంచి అది విత్డ్రా చేయటం ఉండదు. అట్లాంటి ఆలోచన ఉంటే మీరు అలా పెట్టేసేయండి. లేదండి కొంచెం వెసులుబాటు ఉండాలి, కొద్దిగా బయింగ్ సెల్లింగ్ ఉండాలి, అలా పెర్మనెంట్గా 10 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంచలేము అనుకుంటారా, ఈటీఎఫ్ కొనుక్కోండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. నిఫ్టీ 50 ఈటీఎఫ్ అన్నారు అనుకోండి, టైప్ చేశారనుకోండి వస్తుంది. నిఫ్టీ బీస్ పేరు మీద ఉంది, ఇది కాకుండా ఎస్బీఐ ఇది ఉంది, చాలా ఉన్నాయిలేండి. ఉం? మీరు చూడండి, చూసి అలా కొనుక్కోండి. మరి షేర్లు చెప్పరంటే ఏంటి అంటే నాకు ధైర్యం చాలటం లేదు షేర్లు చెప్పడానికి, ఎందుకంటే మార్కెట్ బాటమ్ అవుట్ అవ్వలేదు ఇంకా, మార్కెట్స్ ఆర్ ఫాలింగ్ అంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మార్కెట్ ఎలా పడిపోయిందో. ఈ ఎగ్జాంపుల్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎనఫ్. ట్రెంట్ రోజు డిస్కస్ చేస్తుంటాం కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూడండి, ట్రెంట్ చూడండి ఏమైంది ట్రెంట్కి. 8200 నుంచి 5000కి వచ్చింది. 80 నిఫ్టీ 50 స్టాకు 8000 నుంచి 5000కి రావటం అంటే ఎంత తగ్గిందండి, 8432, 40% తగ్గింది. ఏంటి పరిస్థితి, 8000 దగ్గర కొనుక్కున్న వ్యక్తి ఏంటి పరిస్థితి. 5000 దగ్గర యావరేజ్ చేసుకుంటాడులేండి అంటారా, కానీ 5000 దగ్గర యావరేజ్ చేసుకుంటాడు బాగానే ఉంది. అప్పుడు 8, 5, 13 అంటే 6.5, 6500 అయింది మీ యావరేజ్, అక్కడికి కూడా చూడండి ఇట్లా పడిపోతుంటే ఫాలింగ్ నైఫ్ లాగా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఏ స్టేజ్లో ఇది ఆగుతుంది,
చెప్పటం చాలా కష్టం. అంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ సెల్ మోడ్. అది మరి మధ్యలో ఎవరైనా 6,000, 5,800 ఆ రేంజ్లో ఎవరైనా యావరేజ్ చేశారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా తగ్గుతున్నది. అదే నిఫ్టీ 50 ఈటీఎఫ్ అయితే అట్లాంటి పరిస్థితి ఉండదు. ఇంకొక స్టాక్ చూద్దాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగోలేదు కదా. హీరో. హీరో అంటే నిజంగానే హీరోనే, కానీ వాళ్ళ జీరో అయిపోలేదు. చూడండి ఇంకా తగ్గుతున్నది. 31. ఆర్ఎస్ఏ 31 దగ్గర ఉంది. ఇప్పుడు ఏ రేటుకి వచ్చింది? 3800కి వచ్చింది, 3850కి వచ్చింది. ఇది ఎంత? దీని పీక్ 6200. ఏమండి, 6200 ఉన్న షేరు 3800కి వచ్చింది అంటే ఇది 6×4 = 24. అంటే 24 అంటే 25, 35, 25, 35, 25, 35, 61. ఆ, దాదాపు ఇది 40% పోయినట్టేగా. 38% పోని, అట్లీస్ట్ 35 to 40% పోయింది ఇది కూడా. ఏంటి పరిస్థితి? 50% దాకా పోదని ఏమైనా ఉందా గ్యారంటీ? 50% దాకా పోదు అని ఏమైనా గ్యారంటీ ఉందా? అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటి జరిగితే ఇది 32, 3300కి వచ్చేస్తుంది కదా. అలాగే ట్రెంట్ 42, 40, 4400, 4500కి వచ్చేస్తుంది కదా. 40కి వచ్చిన ఆశ్చర్యం ఉందండి. 4000కి వస్తే అక్కడికి అది మోర్ దాన్ 50% పడిపోయినట్లు లెక్క. సో ఇట్లా తగ్గుతున్నాయి. ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇట్లా తగ్గినవి ఇంకా ఉన్నాయి నిఫ్టీ 50లో. నిఫ్టీ 50 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇట్లాగే ఉంటే ఇంకొక 6 నెలలు, సంవత్సరంగానే ఉంటే వీటి పెర్ఫార్మెన్స్ వెంటనే దీన్ని, వీటి పెర్ఫార్మెన్స్ అంటే ఎర్నింగ్ అవన్నీ చూస్తారు. దీన్ని తీసి కొట్టి పారేస్తారు. ఎక్కడ కొట్టి పారేస్తారంటే నిఫ్టీ 50లోంచి తీసి పారేస్తారు. మళ్ళీ నిఫ్టీ 50లోనే ఉండవు. హీరో మోటో కార్పు ఇప్పటి వరకు నిఫ్టీ 50లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడలా, ఎప్పుడు వెనక్కి రాలా. కానీ ఈసారి వెళ్ళదనేమి గ్యారంటీ లేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏమి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. మా ఫ్రెండ్ చెప్పాడు మార్చి తర్వాత అని. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. యూపీఎల్ చూడండి. యూపీఎల్ ఇది నిఫ్టీ 50 స్టాకే, కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు నిఫ్టీ 50లో చాలా కాలం అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నిఫ్టీ 50లోనే నడిచింది చాలా కాలం. అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 చాలా తక్కువ సందర్భాల్లో ఉంది. దీని పరిస్థితి ఏంటి చూడండి. 780. నేను 2 ఇయర్స్ తీసుకుంటున్నాను. 2 ఇయర్స్ తీసుకుంటే 780 దీని హై. అంతకన్నా ఎక్కువ కూడా వెళ్ళిందిలేండి. 1000, 1200కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. దీని ఆల్ టైమ్ హై చూడాలంటే ఇంకా ఎక్కువే. 5 ఇయర్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. 1000 రూపాయల పైన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 900 చూపిస్తుంది ప్రస్తుతానికి. 850. ఇంకా ఆల్ టైమ్ హైకి వెళ్తే ఆల్ టైమ్కి వెళ్ళిపోదాం. ఆల్ డేటా ఇప్పుడు చూడండి. ఆల్ డేటా 850 చూపిస్తున్నదండి. ఓకేలేండి, పర్వాలేదు. 850 హై. దీని లో ఎంతండి ఈ మధ్య కాలంలో? యూపీఎల్ ఊరికే ఎగ్జాంపుల్ ఇది. పెస్టిసైడ్స్, తర్వాత సీడ్స్, వాటికి సంబంధించినటువంటిది మార్కెట్ లీడరు. ఈ ఇండస్ట్రీలో ఇది మార్కెట్ లీడరు. తర్వాత దేశ విదేశాల్లో దీని బిజినెస్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇదండి దీని పరిస్థితి. 250 రూపాయలు లో, 850 రూపాయలు హై. అంటే 250 రూపాయలు ఈ మధ్య కాలంలో కాదులేండి, ఎప్పుడో చాలా రోజుల కిందట 250కి వెళ్ళింది ఇది. అది 250 రీసెంట్గా 2020 రీసెంట్గా కరోనా టైంలో వచ్చింది. అంతకుముందు ఎప్పుడో వచ్చింది, పెరిగింది. కరోనా పుణ్యమాని 220కి వచ్చింది షేర్. ఈ 220 నుంచి 850కి వెళ్ళింది. జస్ట్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లు తగ్గుతాయి. తగ్గి రికవర్ అయినప్పుడు 2 times 3 times పెరుగుతాయండి. కొన్ని స్టాక్స్ అయితే 5 times కూడా పెరుగుతాయి. ఇది తగ్గి రికవరీ మొదలు పెడతాయి. ఇది చూడండి. 250 నుంచి 850కి వెళ్ళింది. ఎన్ని రెట్లు పెరిగిందండి? ఆల్మోస్ట్ 3 times తీసుకుంటే మోర్ దాన్ 3 times, 3 to 4 times. ఎంత పీరియడ్లోనండి అంటే, హలో, చాలా తక్కువ పీరియడ్లో వెళ్ళింది. చూడండి మీరు. కరోనా పూర్తి కాలం ఇంకా 2021. నేను వర్టికల్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు టైం.
ఎంత టైంలో వెళ్ళిందండి? 2020 కరోనా టైంలో, 2020లో 250, 2021 మిడ్ ఆఫ్ 2021లో 850. చూసారండి? మిడ్ ఆఫ్ 2021 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 ఇయర్ తీసుకుంది ఇది, లేదా 13 నెలలు 14 నెలల్లో తీసుకుంది. 12 నెలలు 14 నెలల్లో ఇది 3.5 నుంచి 4 రెట్లు పెరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, బాగున్న కంపెనీ అయితే ఏమవుతుందంటే ఇదే అవుతుంది. ఆ తర్వాత తగ్గింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600కి వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది చూడండి, నెక్స్ట్ లెవెల్ 600కి వచ్చింది. 630. 630కి వచ్చింది. లో, అదే లో. ఆ తర్వాత మళ్ళీ ఇంకా తగ్గింది కదా. ఆ తర్వాత 450. 600 దగ్గర కొనుక్కున్న వారుకి రూపాయలకి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ పరిస్థితి ఏంటండి? 600 ఎక్కడ, 450 ఎక్కడ? 150 పాయింట్లు. అదే లాట్ కొనుక్కున్నారు అనుకోండి, ఇది 1100 ఎంత ఉంది లాట్. 150 షేర్లు ఒక లాట్ అంటే 15, 11. వందే 1000 వేసుకున్నా కానీ 1,50,000, 1,70,000, 1,60,000 పైన లాస్. ఒక 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 6.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అందులో 1,50,000 పైగా లాస్. అయితే ఇది స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ, స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ, మ్యూచువల్, తర్వాత చాలా కాలం నిఫ్టీ 50 స్టాకు, తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50లోకి మార్చారనుకోండి రీసెంట్గా, అట్లాంటి కంపెనీ. కాబట్టి మరీ భయంకరంగా తగ్గల. ఇది ఎంత? ఇది అయ్యే స్మాల్ క్యాప్లు అయితే మోర్ దెన్ 50% ఇప్పటికి ఎగిరిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు ఏంటి పొజిషన్ అంటే, ప్రీవియస్లో 250 అయితే కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి, కొంచెం సబ్జెక్టు అర్థం చేసుకోండి. ఇట్స్ వండర్ఫుల్. ఇది హయ్యర్లో, ప్రీవియస్లో 250 అయితే రీసెంట్లో 450. ఆల్మోస్ట్ డబుల్, 250 నుంచి 450, అంతకన్నా దిగల. అక్కడికే బోల్డంత దెబ్బతిన్నారనుకోండి. అయితే కంగారు పడి అమ్మేసుకుంటారు కొంతమంది, వాళ్ళకి మనం ఏం చేయలేం. ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కదా అని వెయిట్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి హయ్యర్లో, ఈ లో కంటే ఈ లో హైలో ఉంది. ఆ తర్వాత 500, 500 దగ్గర లో వచ్చింది. 450 కూడా దిగల, 500 వరకే దిగింది. సో ఇక్కడ మామూలుగా అయితే లోవర్ హైస్ అని చెప్పాలంటే ట్రయాంగిల్ ఫార్మేషన్ లో ఉంది. కానీ ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా ఈ హయ్యర్ హై వస్తున్నది కదా, చూస్తున్నారు ఇక్కడ హయ్యర్ హై వస్తున్నది. అంటే చూడండి, నేను ఆల్ టైమ్ అవుతుంది కదా చూపిస్తున్నాను. దీన్ని మీకు 6 మంత్స్ చార్ట్ లో చూపిస్తాను. ఈ 6 మంత్స్ చార్ట్ అయితే కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ట్రెండ్ డౌను, ఇక్కడ నుంచి ఇది డౌను. ఎట్లా చూడండి, ట్రెండ్ లైన్ డ్రా చేయటం ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్. ట్రెండ్ లైన్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది ఇది లో కదండి. ఇదేమి ఇండికేషన్ చూపిస్తుంది? డౌన్ అని చూపిస్తుంది. లోవర్ హైస్, ఈ హై కంటే ఈ హైలో, ఇంకా ఈ హైలో. మరి ఇదేం చూపిస్తున్నదండి? లోవర్ సైడ్ ఏమో ఇంకా ఇంకా లోలోకి వచ్చింది, వచ్చింది కదా. అయితే వాట్ హ్యాపెండ్ రీసెంట్లీ? దేర్ ఈజ్ ఎ ట్రెండ్ రివర్సల్. ఇట్ ఈస్ కాల్డ్ ట్రెండ్ రివర్సల్. ఇక్కడ వరకు ట్రెండ్ ఏంటి? డౌన్ ట్రెండ్. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మారిపోయింది, ఇక్కడ నుంచే మారిపోయింది. చూసారా? లోవర్ ఇక్కడ 500 ఉంటే ఇక్కడికి వచ్చి 540 అయింది. హయ్యర్ లో మరి
ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇంకా స్పీడ్ అందుకుంది. ఓకే. సో ఎంత పైకి వెళ్ళిందో చూడండి, 540 నుంచి 640కి ఊరికే 2-3 సెషన్స్ లో వెళ్ళిపోయింది ఫాస్ట్ గా ఉండుండి అంతే. దిస్ ఈజ్ ద ట్రెండ్ రివర్సల్. ఈ ట్రెండ్ రివర్సల్ కి తార్కాణం ఇక్కడ చూడండి. ఈ హై లోవర్ హై కదా ఒకప్పుడు, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన హై హయ్యర్ హయ్యర్ హై. ఈ హై 540 అయితే ఆ హై 640, ఇంకా 650 ఒక రకంగా చెప్పాలంటే హయ్యర్ హై. ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్, ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్, ఇక్కడ ట్రెండ్ రివర్సల్, ఇక అప్ ట్రెండ్ మొదలైంది. ఇట్లా స్టాక్స్ ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇట్లాంటి స్టాక్ ని ఆ, ఉంటే కంగారు పడి అమ్ముకోకూడదు. మరి ఇప్పుడు కొనుక్కోవచ్చండి అంటే సారీ, ఎక్కడ కొనుక్కోవాల్సింది? ఇక్కడ ఎక్కడన్నా కొనుక్కోవాల్సింది. ఇక్కడ ఈ ట్రెండ్ రివర్సల్ దగ్గర 530 540 రేంజ్ లో కొనుక్కోవాల్సింది. కానీ ఇప్పుడు 640 దగ్గర కొనుక్కోవటంలో మీనింగ్ లేదు, యూస్లెస్, క్వైట్ అబ్సర్డ్. ఇక్కడ నుంచి మీకు గ్రోత్ పెద్దగా రాదు. ఎందుకు? బోల్డ్ అన్ని స్టాక్స్ ఉన్నాయి బాటమ్ అవుట్ అయినవి, ట్రెండ్ రివర్సల్ కాబోతున్నవి. అవి ఐడెంటిఫై చేసుకుని కొనుక్కుంటే మంచిది కదా. ఇక్కడ ఇక్కడ మీకు తగ్గకపోవచ్చు కానీ పెద్దగా గ్రోత్ రాదు కదా. ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకుంటారు, ఇంకొంచెం పెరిగితే అమ్ముకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 600 620 లెవెల్లో ఇక్కడ ఎవరిని కొనుక్కుని ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ప్రీవియస్ గా, వాళ్ళు దే విల్ ఎంజాయ్ ది ప్రాఫిట్. ఏది 650 670, ఆల్రెడీ 650 వచ్చిందిలేండి. 650 670 700 రేంజ్ కి వచ్చినప్పుడు తీరిగ్గా తాపిగ్గా అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు 700 రేంజ్ లో. అంతేగాని ఉంచి వెయిట్ చేసి ఫ్రెష్ గా కొనుక్కోవటానికి నో, ఫ్రెష్ గా కొనుక్కోవటానికి అయితే లేదు. RSI 63 ఉంది కదండి, ఎస్. మరి ఎంఏసిడి, ఎంఏసిడి పాజిటివ్ జోన్ లో ఉంది, పైగా పాజిటివ్ గా ఉంది. డైవర్జెన్స్ ఏముందిలేండి, డైవర్జెన్స్ న్యూట్రల్ అంటే ఫ్లాట్ గా ఉంది. బట్ మీకు ఏడిఎక్స్ కూడా ఏడిఎక్స్ కూడా హెల్తీగానే ఉంది. ఏడిఎక్స్ 30 ఉంటే ట్రెండ్, డిఐ 24 25 ఉంది. నెగిటివ్ డిఐ 17 17.5 ఉంది. అందువల్ల ఈ విధంగా చూస్తే ఇది స్ట్రాంగే కదా, గ్రాఫే చెప్పేస్తున్నది కదా. కానీ ఇది హోల్డ్ చేసుకోవటానికే కానీ ఫ్రెష్గా బై చేయటానికి కాదు. అంటే ఇలాంటి ఫాలింగ్ మార్కెట్లో కూడా మార్కెట్లు పెరుగు పెరిగే షేర్లు ఉంటాయా అంటే ఎందుకుండవు? అప్పుడు మొన్నటి వరకు అది పడిపోయిందే కదా ఘోరంగా. మార్కెట్లు పెరుగుతున్నాయి, ఇది పెరగల. 2600కి వెళ్ళినా మార్కెట్ ఈ యూపీఎల్ పెరగల. ఇది చూడండి భారత్ ఎయిర్టెల్, ఈ కంపెనీ ఒకసారి చూడండి మీరు, భారత్ ఎయిర్టెల్ చూడండి. భారత్ ఎయిర్టెల్ దీని పీక్ 1770, లో 1520, అంటే 250 పాయింట్ల దాకా తగ్గింది. ఆ తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడటం లేదుగా. హయ్యర్ హైస్ చూడండి ఒకసారి, హయ్యర్ లోస్, హయ్యర్ లో, అలాగే హయ్యర్ హైస్. హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ హైయెస్ట్ కదా. దిస్ ట్రెండ్ ఈజ్ బుల్లిష్. అంటే ఇది 1640 1650 రేంజ్కి కానీ వస్తే రాదనేం లేదు, అక్కడ బయింగ్ ఆపర్చునిటీ. 1640 ఈ ఛానల్లో 1640 1650 రేంజ్కి వస్తే బయింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్ మే గివ్ షార్ట్ టర్మ్ గెయిన్స్. ఫాలింగ్ మార్కెట్ కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా రైజింగ్ మార్కెట్ అయితే ఈ పాటికి బాగా పెరుగుండేది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ క్యాండిడేట్. ఇది అయితే నిఫ్టీ 50 స్టాకు. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్యాండిడేట్ ఫర్ హోల్డింగ్, నాట్ ఫర్ బుకింగ్ ప్రాఫిట్స్. అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని బుల్లిష్ గా ఉంది కదా. అసలు బేరిష్ గా ఉన్నా అమ్ముకోవాలని ఏముంది, లాంగ్ టర్మ్ అనుకుంటున్నప్పుడు పెట్టుకుంటే ఏం కాదు. ఇట్లా ఉంటుంది మార్కెట్. కొన్ని షేర్లు పెరుగుతుంటాయి, కొన్ని షేర్లు తగ్గుతుంటాయి. సో మీరు స్మాల్ క్యాప్ చెప్పాను కదా, మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి మీ స్టాక్స్. వాటిలో కొన్ని లాటరీ మీ అదృష్టం. ఎందుకంటే ఆ, అన్ని అన్ని ఎన్ని చేయగలుగుతానో చూస్తాను. లేకపోతే
దాంట్లోనూ ప్రతి వీడియోలోనూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్తా. మీరు కాకపోతే మీరు రిపీట్ చేయాలి. మీ స్టాక్ కనుక నేను డిస్కస్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీరు రిపీట్ చేయవలసి ఉంటుంది. ఉం? దాని పొజిషన్ టెక్నికల్ పొజిషన్ చెప్తాను ఎట్ ది మోస్ట్, అట్లీస్ట్, కదా. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే అండి. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆమ్, తిరుపతి మీట్కి సంబంధించినటువంటివి నేను చెప్తాను, అనౌన్స్ చేస్తాను. ఎవరైనా కావాలంటే ఆ స్టాక్స్కి, అది పీపీటీకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ ఎట్ ఎ లిటిల్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.